వర్గంలోని ఆర్టీసీకి సంబంధించిన ఒక ప్రమాదం జరిగింది. దీంట్లో కూడా చాలామంది చనిపోయారు. మొత్తం మీద కొంతమంది క్షతగాతలు కూడా కేజీహెచ్లోని చికిత్స పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి మనకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఈరోజు మీ నియోజకవర్గంలోని ఉదయం ఒక ప్రమాదం జరిగింది. ఏంటి సార్ వివరాలు? అంటే సుమారు తెల్లవారు 4:30కి అంటే వేకువజామున బస్సు ఆర్టీసీ బస్సు పార్వతీపురం నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు అక్కడ కోల్ లోడ్ తేల్చినటువంటి దాన్ని వెనకాల నుంచి కుదరడం జరిగిందండి. అయితే అక్కడ చెప్పడం ఏంటంటే ఆ లారీ డ్రైవర్కి ఆ ఫ్రంట్ టైర్ బర్స్ట్ అయ్యి అబ్రప్ట్గా లెఫ్ట్కి రావడంతో బస్సు గుద్దుందని చెప్పేసి. సో ఆ దాంట్లో ఎవరైతే సెకండ్ డ్రైవర్ ఉన్నాడో ఆయన వెనకాల సీటు డ్రైవర్ వెనకాల పడుకుని ఉన్నాడో ఆయన చనిపోయారండి. డ్రైవర్కి కూడా క్రిటికల్గా ఉంది. ఆ డ్రైవర్ సీటు వెనకాల కూర్చున్నటువంటి 2 మహిళలు కూడా చనిపోయారండి. అయితే వీళ్ళతో పాటు ఇంకొక ఇంజూర్డ్ డ్రైవర్తో పాటు ఇంకొక 7 మందికి ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళందరికీ కూడా సకాలంలో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఒక పేషెంట్ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. మిగతా అందరూ కూడా ఇక్కడ బాగానే ఉన్నారండి, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మంత్రి గారితో వచ్చి ఇది పరామర్శించారు కదా, పరిస్థితి ఎలా ఉంది సార్ లోపల? మా కొంచెం డ్రైవర్కే కొంచెం క్రిటికల్గా ఉందండి. బట్ అంటే ఇంటర్నల్ ఇంజురీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి స్టెబిలైజ్ చేస్తామని చెప్తున్నారు. కొంచెం అది ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నట్టుగానే మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. అలాగే ఎవరైతే చనిపోయారో వారికి మా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయడం జరిగిందండి. అలాగే వాళ్ళకి ఆర్టీసీ నుంచి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు వస్తుందండి. అది అలాగే మాకు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఆవిడ కూడా మీరు 2 డ్రైవర్లు పెట్టలేదనే తను అంటుంది. కానీ యాక్చువల్గా 2 డ్రైవర్లు అయితే ఉన్నారండి. ఒక 2వ ఆప్టింగ్ డ్రైవరే మరణించాడని చెప్పి తెలియజేస్తున్నారు.